మరి మోడీ గారు బంగారమే కొనకూడదు అన్నట్టుగా కూడా పిలుపునిచ్చారు. నిజమేనండి. మోడీ గారు బంగారం కొనొద్దు అన్న ఒక స్లోగన్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి తగ్గించుకున్నందుకు కూడా ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి కొన్ని ఉద్యోగాలు ఫోన్స్ మీద నడుస్తాయి, ఇంటర్నెట్ మీద నడుస్తుంది. ఆ ఉద్యోగాలు ఊరికే బయటికి రావడం అనేది అవసరం లేదనేది ఆయన ఉద్దేశం. అది ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే అది ఒకటి వర్తిస్తుంది అన్నది మీరు అన్నారు. ఫ్యూచర్లో బంగారం తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఓపెన్ టాక్ విత్ ముంజేటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ప్రపంచం అన్ని దేశాల కన్నా మన దేశం బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. మరి మోడీ గారు బంగారమే కొనకూడదు అన్నట్టుగా కూడా పిలుపునిచ్చారు. అలాగే వెహికల్స్ విషయంలో కానీ ఇలాంటి కొన్ని సూత్రాలు చెప్పారు ఆయన. మరి అలాంటి టైంలోని ఈ సుంకం పెంచడం దాన్ని మనం ఎలా చూస్తాం? ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. ఈ భారాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు అనే దాని మీద మీరేం చెప్తారు? నిజమేనండి. మోడీ గారు బంగారం కొనొద్దు అన్న ఒక స్లోగన్ అది మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే బంగారం అంటే మనకి రెండు రకాల ఇది, ఒకటి సంపద, రెండోది ఆదాయం. ఈ రెండిట్లో బంగారం మనం ముందు ఫస్ట్ చాయిస్ తీసుకుంటాం. ఇక మీరు అన్నట్టు భారతీయులు ఎక్కువ మంది ఎందుకు బంగారం తీసుకుంటారంటే భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు కదా, జనాభా కూడా భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు కదా, ప్రపంచంలో ఎక్కువ మంది మనమే కదా. ప్లస్ ఇంకోటి అంటే మన మహిళలకి గోల్డ్ అనేది ఒక ఆభరణం అయిపోయింది. మిగతా ఏ కంట్రీలో కూడా ఒళ్ళంతా బంగారం పెట్టుకునే ఒక స్త్రీ మనకి ఇంకో దేశంలో కనిపించదు నాకు తెలిసి, మన స్త్రీ కనిపించినంతగా. ఒక వాళ్ళ స్థాయిని బట్టి గోల్డ్ కొనేవాడిది ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. 100%. మన హైందూ సంప్రదాయంలో మన హైందూ దేవతలంతా అలాగే కనిపిస్తారు కదా మనకి. సో అది ఆ వరల్డ్ కంటిన్యూ అవుతుంది. సో బంగారం అనేది మన ప్రాణం అయిపోయింది, అది అవసరం అయిపోయింది, అది నిత్యావసరం అయిపోయింది. ఇంకా చెప్పాలనుకుంటే ఎవరైనా ₹1 కావాలంటే ఆ రూపాయలు ఇంత బంగారం కోసం పెట్టడం అనేది ఆనవాయితీ అయిపోయింది. అలాంటి బంగారం మీద మోడీ గారు మన హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత చాలామంది హతాశలయ్యారు. ఇదేంటని ఆయన దృష్టిలో బంగారం కొనొద్దు అనుకున్నది ఏంటంటే, కొంతమంది ఆభరణాలు కాకుండా కాయిన్స్ కొనుక్కోవడం, లేదంటే బిస్కెట్స్ కొనుక్కోవడం, దాని మీద ఎక్కువ సంపద పెట్టడం అని అనుకుంటున్నారు ఆయన ఉద్దేశం అది. కానీ జనానికి ఎలా వెళ్ళిందంటే, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, 2-3 తులాలు మేము బంగారం కొనుక్కోవాలి, మంగళసూత్రం కొనుక్కోవాలి, లేదా మినిమం నీడ్స్ ఉన్న ఆభరణాలు కొనుక్కోవాలి, మా పరిస్థితి ఏంటి అని అది కూడా కొనుక్కోవద్దా, అది వెళ్ళింది జనాల దగ్గరికి. మంగళసూత్రం ఎంతండి? 1 తులం లోపు ఉంటుంది. ఇంకా మంగళసూత్రంతో పాటు ఒక చైన్, పెళ్ళికొడుకైతే ఒక చైన్ కావాలి, ఒక రింగ్ కావాలి, అమ్మాయికైతే ఒక మంగళసూత్రం కావాలి. ఇవన్నీ కలిస్తే కనీసం 4-5 తులాలు ఉంటుంది. అంటే ఈ 4-5 తులాలు కూడా కొనుక్కోకూడదా అన్న ధోరణిలో ప్రజలు వెళ్ళిపోయారు. సో ఏంటి ప్రధాని గారి అసలు ఉద్దేశం ఏంటి? ప్రధాని గారి అసలు ఉద్దేశం ఏంటంటే, మన దేశానికి కొన్ని టన్నుల కొద్దీ బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. మనం టన్నుల కొద్దీ బంగారం దిగుమతి చేసుకోవడంతో ఏమవుతుంది, మన దగ్గర ఉన్న నిల్వలు విదేశీ మారకం, విదేశీ ద్రవ్యం మన దగ్గర ఉంటుంది. ఆ ద్రవ్యం కాస్త బంగారం రూపంలో బయటకు పోతుంది. సో మన దేశ సంపద తగ్గిపోతుంది. దేశ సంపద తగ్గిపోతున్నప్పుడు, మన వనరులు తగ్గిపోతున్నప్పుడు, ఒక ప్రపంచంలో ధనవంతమైన దేశాల్లో ఒక పెద్ద కోణం ఏంటంటే, ఈ ద్రవ్యనిధి ఏదైతే విదేశీ మార్కు ఎక్కువ నిల్వలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే ధనవంతమైన దేశం. సో అలాంటి నిల్వలు మనం తగ్గిపోతుంటే మన పేదరికంలో పడిపోతాం. ప్లస్ ఫారెన్ నుంచి ఏది కొనుక్కోలేం. నిల్వలు తగ్గిపోతున్నప్పుడు ప్రతిదీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇంకొంతకాలం మనం సాఫీగా నడవాలి. యుద్ధం నడుస్తుంది, యుద్ధం ఒక కొలిక్కి రాలేదు, దేశం ప్రస్తున్న రన్నింగ్ స్టేజ్లో ఉంది, ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు, 140 కోట్ల జనాభాని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో కాస్త పొదుపు చేయండి అన్న యాంగిల్లోనే ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఒక, సింపుల్గా చెప్పాలంటే, ఇన్ ఫ్యూచర్లో ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడకుండా ఉండడానికి ఈ సూత్రాలు అంటారు. అంతేనండి, మితిమీరి జాగ్రత్త. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు మీరు న్యూస్ చూశారు, ఆయన కాన్వాయ్ని కూడా తగ్గించుకున్నారు. ఒక భారతదేశ ప్రధానమంత్రి కాన్వాయ్ తగ్గించుకోవడం వల్ల ఏం లాభం, ఏం మిగులుతుందట మనకి కదండి. ఒక 4 కార్లు తగ్గిపోతే మాత్రం ఏం మిగిలిపోతుంది మనకి?
కానీ అది ప్రజలకు ఇచ్చిన సింబల్. నేనే తగ్గించుకున్నాను, మీరు కూడా తగ్గించుకోండి అని చెప్పడం కోసం. అది ఒక సింబల్. హోంమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, అంతా ఏంటంటే తను చేస్తే మిగతా చేయాల్సిందే కదా. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి తగ్గించుకున్నందుకు కూడా ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి దాని మీద కొన్ని మాటలు మాట్లాడదాం చెప్తామన్న ఉద్దేశం మీద కూడా ఉన్నారు అన్నది కూడా మనకు వినపడుతుంది. మరి దీని మీద ఏమంటారు? మీరు ఒక చిన్న విషయం గుర్తించండి అమ్మా. ఫస్ట్ మనం పెట్రోల్ కొనుక్కుంటున్నాం బయట నుంచి, అది ఎసెన్షియల్. గోల్డ్ ఎసెన్షియల్ కాదు. సో పెట్రోల్ కొనుక్కోవడానికి దాచుకున్న విదేశీ నిధులు, విదేశీ మారక ద్రవ్యాన్ని పెట్రోల్ కొనడం కంటే గోల్డ్ కొనడం అనేది తెలివైన నిర్ణయం కాదనేది ప్రధానమంత్రి ఉద్దేశం. పెట్రోల్ అయితే అవసరమే కదా. ఆ పెట్రోల్ కూడా మళ్ళీ సద్వినియోగం జరగాలి. దీనికి కొన్ని ఇండస్ట్రీస్ నడవాలి, లేదు ఇంకొన్ని ఎసెన్షియల్స్ వాటికి నడుస్తాయి. అది మనం ఒక పెట్రోల్ వెహికల్స్ కోసమనో, లేదంటే మనం ఊరికి తినడం కోసమనో, ఇట్లాంటి వాటికి కాకుండా ఒక ట్రైన్ నడవాల్సి వస్తుంది, కొన్ని ఇండస్ట్రీస్ నడవాల్సి వస్తుంది. అట్లాంటి వాటికి ఆ పెట్రోల్ అవసరం వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని వాడదాం. కానీ ఇప్పుడు ఊరికే తినడానికి అంటే ఈరోజు మనం వెళ్ళకపోయినా విదేశీ పర్యటనలు వద్దన్నారు ఆయన, అలాగే బయట తినడానికి కూడా వద్దన్నారు ఆయన. ఇవన్నీ ఎందుకు? పెట్రోల్తో లింక్ ఉంటుంది. సో పెట్రోల్తో లింక్ ఉందంటే మీరు పొదుపు చేయమని అర్థం. పొదుపు చేయడం దాని మీనింగ్ అంటే దేశానికి ఆ పొదుపు మిగులుతుంది కనుక ఆయన ఉద్దేశం అది. అంతవరకు ఆయన మనం ఆలోచించాలి. దీన్ని పెట్రోల్ కొనడానికి మన నిల్వలు మనకు కావాలి, దాన్ని వృధా చేయకూడదంటే మన దగ్గర ఉన్న డబ్బులు బంగారం పేరుతో బయటకు వెళ్ళకూడదు అనేది దాని ఉద్దేశం. అంటే ఇప్పుడు ఓవరాల్ మోడీ గారు చెప్పిన ఈ సూత్రాల పైన సో మీ అభిప్రాయం ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. ఐటీ కంపెనీస్ అన్నీ కూడాను ఆన్లైన్లో చేసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అంటున్నారు. అక్కడ సాధ్యమే కదా, వాళ్ళు అక్కడ సాధ్యమే. కొన్ని ఉద్యోగాలు ఫోన్స్ మీద నడుస్తాయి, ఇంటర్నెట్ మీద నడుస్తుంది. ఆ ఉద్యోగాలు ఊరికే బయటికి రావడం అనేది అవసరం లేదనేది ఆయన ఉద్దేశం. అది ప్రభుత్వంలో ఉండొచ్చు, ప్రైవేట్లో ఉండొచ్చు. సో దాన్ని ఎంకరేజ్ చేయని అంటున్నారు ఆయన. ఇవన్నీ రిలేటెడ్ టు పెట్రోల్ వాడకం తగ్గిస్తే దాని మీద వెచ్చించే డబ్బులు కూడా తగ్గుతాయి కదా. సో అన్నీ కూడాను పెట్రోల్ అంటే ఇదంతా దేనికి కారణం అండి? ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, అమెరికాకి ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, గల్ఫ్ వార్లో మనకి పెట్రోల్ రావడం తగ్గిపోతుంది. అదంత ఈజీగా కొనట్లేదు, ధర పెంచేశారు. ఆ ధర పెంచిన తర్వాత మరింత డబ్బులు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది ఆ పెట్రోల్ మీద. ఇవన్నిటినీ ఒక కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం చేసే పనులు చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తుంది ప్రభుత్వం. చివరికి ఆయన క్యాన్వాయిన్ కూడా తగ్గించుకున్నారు. కానీ ప్రజలు కూడా చేయాలి కదా, మనకి బాధ్యత ఉంది కదా. సో మనకి అలాంటి సూచనలు చేశారనమాట. సో మీరు కూడా పొదుపు చేయండి, మీరు బంగారం కొనకండి, మీరు కూడా విదేశీ పర్యటనలు చేయకండి, ఇలా 5 సూత్రాలు చెప్పి మనల్ని జాగ్రత్త పరిచారనమాట. సార్ మరి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు మీరు అన్నట్టుగా అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే అది ఒకటి వర్తిస్తుంది అన్నది మీరు అన్నారు. మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ఒక పెళ్లి చేయాలనుకున్నప్పుడు దానికి మేము ఒక 5 తులాలైనా మనం కొనాలి. మరి ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఇలా సుంకం విధించినందుకు మనకి ఫ్యూచర్ లో బంగారం తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? ఖచ్చితంగా పెరుగుతుందండి. ఇప్పుడు ఏమంటారండి, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు బంగారం కొనొద్దని మోడీ గారు చెప్పిన తర్వాత అది మీరు పాటించాలని రూల్ ఏం లేదు. ఆయన సలహా ఇచ్చారు కొనొద్దని. కానీ సుంకాలు విధిస్తే ఏం చేస్తారు? బంగారం రేటు పెరుగుతుంది, అప్పుడు ఖచ్చితంగా మీరు కొనరు ఇంకా. సో నిర్బంధంగా అంటే మీ చేత కొనిపించకుండా చేసే బాధ్యత కూడా ఆయన తీసుకుంటున్నాడు, ఆచరించేలా చేస్తున్నారు. ఎందుకంటే మనకి ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది కదా. సో మన చేత చేయించాలి. ఇప్పుడు అలాగే ఐటీ కంపెనీస్కి స్ట్రిక్ట్గానే మీరు ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్, మీరు ఎట్టి బస్సులో ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమే పెట్టండి అంటే చేయాల్సిందే కదా. సో వాళ్ళు హ్యాపీ. సో ఇట్లాగా ఒకవేళ ముందు ఒకసారి చెప్పారు ఆయన, పాటించాలి. మనం పాటించకపోతే ఆయన దగ్గర ఒక బెత్తం ఉంటుంది, ఆ బెత్తం సుంకం, ఆ సుంకం లాంటిదని ఆయన బెత్తం అది అనమాట. సో చేయాల్సింది అంతే. ఆల్మోస్ట్ ప్రజలు అంతే, ప్రధానమంత్రి దేశ ప్రజలకు నాయకుడు కదా. సో అలా చేయాల్సిందే. ఇప్పుడు ఆయన విధించిన ఈ సుంకం ద్వారా బంగారం రేట్ పెరుగుతుంది, కానీ మనం కొనకపోతే మటుకు బంగారం ధర తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది అని అంటారు. అంతే కదా. అది ఈ వార్ తర్వాతనే, ఇప్పుడైతే తగ్గే అవకాశం ఎంత మాత్రం తగ్గే అవకాశం లేదు. ఆయన సుంకాలు పెంచడానికి కారణం మన చేత బంగారం కొనిపించొద్దని చెప్పడం కోసమే. అదర్వైజ్ ఆ సుంకాల వల్ల దేశానికి ఏదో ఆదాయం వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది అన్న యాంగిల్ కాదండి. కేవలం ఆ సుంకాలు పెంచితే కొండ మానేస్తారు. అంటే ఇప్పుడు మోడీ గారు చెప్పేది మీరు సమర్థిస్తున్నారు, కొన్ని విషయాలు సమర్థిస్తున్నారు. మరి కొంతమంది ఏంటంటే ఆయన ఈ విధి విధానాలను చూసి కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో మరి దానికి ఏమంటారు? అంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు
ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఒకటి ప్రజల వైపు నుంచి ఆలోచిస్తుంది, రెండు ప్రభుత్వ వైపు నుంచి ఆలోచిస్తుంది. ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో ప్రభుత్వం ఆలోచించాల్సింది ప్రభుత్వం వైపు ఆలోచించాలి, ప్రజల వైపు నుంచి కాదు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలు కానీ ఇప్పుడు ఈ వర్తమానంలో కానీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు స్కూల్స్ నడవాలి, ఆఫీసెస్ నడవాలి, జనజీవనం నడవాలి, వ్యాపారాలు నడవాలి, నెక్స్ట్ ఏమొచ్చి నిత్యావసర వస్తువులు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవాలి. ఇవన్నీ సాఫీగా జరగాలంటే ఇలాంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అది ప్రధానమంత్రి తన బాధ్యతగా తీసుకుంటున్నారు అంతే. మన కోసమే కదా, ప్రజల కోసమే కదా. అయితే దీంట్లో ఆయన కొనొద్దు అన్నప్పుడు విమర్శలు ఏంటంటే మరి మేము కొనుక్కోవద్దు అంటే ఇగో సుంకాలు పెట్టి కొనుక్కుంటారు, రూపాయి కష్టపెట్టి కొనుక్కుంటారు అవసరం కనుక. లేదు ఉన్న బంగారుతో అడ్జస్ట్ అవుతారు. అంటే అవసరానికి మించి కొనకూడదు అన్నదే మెయిన్ ఇంపార్టెంట్. సింపుల్గా అంతేనండి. అంటే మనం విదేశీయ నుంచి దిగుమతి చేసుకున్న బంగారం ఎన్ని టన్నులు అయితే రోజుకి తెచ్చుకుంటున్నామో అది తగ్గుతుంటే ఆయన చెప్పిన ప్రజలు నమ్మినట్టు అర్థం అనమాట. అన్ని రోజులు తగ్గుతుంటే ఓవరాల్గా చూసుకుంటే మనం చెప్పేది ఏంటంటే ఈ యుద్ధాల కారణంగా ఆయన చెప్పిన ఈ సూత్రాలు మనం పాటిస్తే ఈ ఫ్యూచర్లో ఆర్థిక సంక్షోభం అనేది మనకి ఏర్పడదు. ఖచ్చితంగా మన సంపద అనేది మన దగ్గర ఉంటుంది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి అమ్మా, ఇప్పుడు పక్క దేశాలు తీసుకోండి, పాకిస్తాన్లో అల్లకొల్లంగా ఉంటుంది, అక్కడ పెట్రోల్ కొనడం చాలా ఖర్చుతో కూడుకున్నది. శ్రీలంకలో కూడా ఆర్థిక సంక్షోభం. సో ఇవన్నీ రాకూడదు కదా. అందులో మనకేంటంటే ఇంకా మన దేశం ఇంకొంచెం స్పీడ్గా వస్తుంది, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది దేశం, ప్లస్ నియంత్రణ తక్కువ ఉంది. డెమోక్రసీ కదా మంది, కఠినమైన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకోలేదు, స్వేచ్ఛ ఉంది. నువ్వెవరు నేను ఒక వద్దని చెప్పడానికి అలా ఉంటుంది కనుక ప్రభుత్వం ఈ ప్రజల మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికంటే ముందు ఇలా చిన్న నిర్ణయాలతో జాగ్రత్త పడడం అనేది ప్రభుత్వ విధి అండి, మెయిన్ బాధ్యత ఫ్యూచర్లో ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం. అందులో మోడీ ఈ 5 సూత్రాలు పెట్టడం, బంగారాన్ని ఎక్కువ కొనకండి అని మనకు సలహా ఇవ్వడం, పెట్రోల్ తగ్గించుకోండి అని మనకు సలహా ఇవ్వడం, ఇవన్నీ కూడాను ఇతర పనులు సాఫీగా జరగడం కోసం మాత్రమే. బంగారం వద్దని కాదు, పెట్రోల్ పోసుకోవద్దని కాదండి, ఇతర పనులు సాఫీగా జరగాలంటే ఈ రెండు నియంత్రణలో ఉండమని ఆయన ఉద్దేశం అండి. అదే, థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదండి, ఏదైనా చెప్పగానే జరగదు. సో దానికంటూ టైం టేకింగ్ అనేది చాలా సమయం. సో జేటీ గారు ఇచ్చిన అనాలిసిస్ని కొంచెం ఆలోచిస్తారని నేను కూడా అనుకుంటున్నాను. నమస్తే.